జింకను దృష్టిలో ఉంటేనే వేటాడుతుంది. అది కనిపించకపోతే ఎటువైపు పోతుందో పోదు. సో మీకు తెలియాలి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి. థర్డ్ అటెంప్ట్ లో మాత్రం మీరు జింకను వేటాడే పులి ఆ ఫోర్స్ కొంత మిస్ అయ్యారు, రిలాక్స్ అవ్వడం బాగా మిస్ అయ్యారు. నేను అప్పటి వరకు 3 అటెంప్ట్లు చదివాను, బాగానే చదివాను, అంటే అర్థవంతంగానే చదివాను. గాంధీ ఒక మాట అంటాడు సార్, నన్ను గుడ్డిగా సపోర్ట్ చేసేవాడిని నాకొద్దు, కారణంతో నన్ను చంపేంత ద్వేషించేవాడైనా నాకు కావాలి, ఎందుకంటే ఏదో ఒక రోజు వాడికి రీజన్తో నేను నా వైపు తిప్పుకోగలను. మీతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళకు కొందరికి వచ్చి ఉంటుంది. ఆ పిల్లలందరూ టీవీలకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు, అంటే నీట్గా తయారై వచ్చి, అంటే అది జలసి కూడా అన్నాను సార్. నేను బాధ ఎట్లా కొడుతుందంటే అట్లా కొడుతుంది. ముందే రాకపోతే అదొక రకమైన బాధ. ఒక్క అడుగు నాకు అంటే ఎన్ని మార్కులు వచ్చాయి అప్పుడు తెలిసిండదు మనకు, అది ఒక సంవత్సరం తర్వాత తెలుస్తుంది. నేను ఉండాల్సింది, బాగా చదివింటే బాగుండేది, ఇంకా అప్పుడు ఏదో అప్పుడు ఇట్లా చదివింటే బాగుండేది, ఈ క్వశ్చన్ లేకపోతే ఈ ఎగ్జామ్, ఈ ఒక రకమైన ఉంటుంది. నాకు ఎప్పుడు గుర్తుంది, ఇన్స్టిట్యూట్ ముందర ఉన్నటువంటి ఒక షాప్ దగ్గర నుంచున్నాను ఫ్రెండ్స్తో. అంటే వెళ్తే బాగుండదేమో, నీకు అందరూ ఉంటారు ఇబ్బంది పడుతుంటే ఏముంది అని అనుకొని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక బాధ ఇంకా ఎక్కువైంది. అదే కెమెరా ముందు ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళంతా మీతో పాటు ప్రిపేర్ అయ్యి మీతో పాటు ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళే కదా, మీరు అక్కడ లేరు. అదే అంటే వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తున్నారనేది నాకు ఇంపార్టెంట్ కాదు సార్. అంటే దే అచీవ్, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వచ్చింది, నేను ఇంకా వెయిట్ చేయాలా, అది కొట్టింది కొంచెం బాధ తగిలి సార్. లోపల బాగా ఉంటుంది. మీరు అనొచ్చు ముందు అనుకోలేదు కదంటే స్థితప్రజ్ఞుడిని కాదు సార్. నేను అనుకోవడం ఒకటి, నిజంగా నాకు ఏమి వద్దన్నంత మాత్రం నాకు ఏమి వద్దని కాదు మీనింగ్. అప్పుడు అనుకున్న లిస్ట్లో నా పేరు లేదు, అది నాకు బాధ వేసింది. ఇంకంతే. నాకు లక్కీగా ఏంటంటే సార్, నాకు మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు. ఎప్పటికీ నా ప్రిపరేషన్ మొత్తానికి అన్నిటికీ ఆయన నాకు ఫ్రెండ్స్, బాగా కోఆపరేషన్ సార్. అది మటుకు అంటే వాళ్ళు ఎప్పుడు పక్కన ఉండేసరికి కొంచెం బాగా తగ్గిపోయింది. ఈవినింగ్ అంటే ఇక్కడ మాకు ఏదైనా సాడ్ అకేషన్ అయితే, గుడ్ అకేషన్ ఏదైనా కానీ అంటే నాన్ వెజ్ చేసుకొని తినడం అనేది ఒకటి అలవాటు. సో దట్ ఎంజాయ్. అప్పుడు ఒక ప్రాబ్లం జరిగింది సార్. ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, సర్వీస్ వచ్చింది. ఈ హంగామా కొద్ది రోజులు ఉంటుంది, ఒక వారం రోజులు సార్. ఈ సివిల్స్ ప్రిపరేషన్ అనేది ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది సార్. మన అదే మీకు ఇందాక అన్నాను కదా, వర్ణా సిస్టమ్ అనేది, ఆ వర్ణా సిస్టంలోకి వెళ్తాము. ఒక వారంలో అయిపోయినా సర్వీస్ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళు టూ మచ్ గుడ్, అంటే దే ఆర్ హీరోస్ వెంట బికాస్ దే గాట్ సర్వీస్, దే ఆర్ ఇన్ అనదర్ వరల్డ్, వేరే ప్రపంచంలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ హీరోలు ఎవరు, ఇంటర్వ్యూ అయిన వాళ్ళు. జనాలు ఏమవుతుందంటే అందరు నిన్ను అన్న ఎందుకు వచ్చిందంట అన్న, అంటే మీరు ఊరికి ఛాయ్ దగ్గర నుంచోండి ఇంటర్వ్యూకి వెళ్ళారని, మెయిన్స్కి వెళ్ళినా ఉంటుంది. డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్. పిల్లలందరూ వచ్చేసి, అంటే పిల్లలంటే పీర్స్ వచ్చేసి అడగడం అంటే మీకు ఒక రకమైన, నాకు వచ్చింది అంటే నాకు తెలియదు అందరికి వస్తుందో రాదు, ఏమని వచ్చిందంటే తప్పు కాదు, వాళ్ళు అనుకోవడం రైట్, వాళ్ళు వచ్చింది ఒకటైతే నేను ఒకటి అనుకోవడం తప్పు. ఓహో వీళ్ళందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే నాకు అంతా వచ్చేస్తుంది, సబ్జెక్ట్ అంతా వచ్చేసి ఏదో టైం బాగలేక అప్పుడు రాలేదు, లేకపోతే ఐఎమ్ డిజర్వ్ టు బి సివిల్ సర్వెంట్, దెర్ ఇస్ నో డౌట్ అని అనుకున్నాను. అది కొంచెం తలకెక్కడం అంటారు చూడండి, కాంప్లసెన్స్ వచ్చేసింది. అంటే ఓకే నా ప్రిపరేషన్ బాగానే ఉంది, అంటే ఇప్పుడు వీళ్ళందరూ సార్ జనం మెచ్చినప్పుడే మీకు మీరు చేసేది తెలుస్తుంది అని అంటారు చూడండి. అందరూ ఒప్పుకున్నారు, ఇంకోపోయింది, అది సెలెక్ట్ అయితే కొంచెం మిస్టేక్ అది ఈసారి అయిపోతుంది. అదే ఉన్నాను. దానికి తోడు కొంచెం ఒక నెల ఆరోగ్యం దెబ్బతినింది. థర్డ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ కూడా పోలేదు. వచ్చేసి అని చెప్పేసి ఫస్ట్ ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి వీళ్ళ రెస్పెక్ట్ అంటే అందరూ ఉండడం వల్ల కొంచెం అదే Cloud9 అంటారు చూడండి, హ్యాపీగా ఉండిపోయాను, సరదాగా ఉన్నాను, రిలాక్స్ అయ్యాను. తప్పు అప్పుడు చేసిన తప్పులన్నీ తీసుకొని ఉండాల్సింది, అది ఎప్పుడు తెలియదు. ఇంకా నేను అంటే ఎమోషన్ ఒక స్ట్రగ్లింగ్ పర్ఫార్మెన్స్ అదంతా ఇప్పుడు ప్రతి నిమిషం కంటిన్యూ అవ్వాలంటారు, ప్రతిరోజు ఇష్యూ కావాలంటే ప్రతి నిమిషం మీ దృష్టిలో ఉండాలి. మీకు అంటే వేటాడుతున్నప్పుడు పులి జింకను దృష్టిలో ఉంటేనే వేటాడుతుంది, అది కనిపించకపోతే ఎటువైపు పోతుందో పోదు. సో మీకు తెలియాలి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి. ఎప్పుడు నాకు ఆ క్లారిటీ ఉంది. అంటే నాకు ఎందుకో ఏ ఎగ్జామ్ రాయలేదు నేను, ఎందుకంటే నాకు కావాల్సిన సివిల్స్ రాయొద్దు నేను చెప్పను, ఎప్పటికీ చెప్పను. కానీ నాకు ఒక ఫిలాసఫీ ఉంది, 2 బోట్ల మీద ప్రయాణం ఎప్పటికీ జరగదు, నా వల్ల కాదు, నేను ఒక్కటే చేయగలనని చెప్పాను. ఎప్పటికీ మీరు నాకు ఇది కావాలి కాబట్టి నేను చెయ్యాలి, అరే నేను ఇప్పుడు చేయకపోతే నాకు అది రాదు,
ఇప్పుడు చెయ్యి ఇట్లా ఉంటే అది వస్తుందా అని ప్రతి నిమిషం అనుకోలేము, ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ఫ్రీక్వెంట్గా మనం రీచెక్ చేసుకోవాలి. వారం రోజులు థర్డ్ అటెంప్ట్ లో మాత్రం మీరు జింకను వేటాడే పులి ఆ ఫోర్స్ కొంత మిస్ అయ్యారు, రిలాక్స్ అవ్వడం బాగా మిస్ అయ్యారు. ఎందుకు సార్ అంటే అదే తలకెక్కింది అన్నాను కదా, అయిపోయింది సార్. ఆడికి మిస్ అయింది. ఒక్కసారి నాకు ఎగ్జామ్ రాకముందే అర్థమైంది ఫెయిల్యూర్ దిస్ అటెంప్ట్ అని. ఎందుకంటే కూర్చున్నప్పుడు అంటే ఆగుతాం కదా సార్ ఎప్పుడైనా, ఆరోగ్యం బాగాలేనప్పుడు అందుకు కూర్చున్నప్పుడు అరే నేను ఏం చదివాను ఎగ్జామ్కి ఏం చదవాలి మరి ఏం రాస్తాను అంటే కబులు రాయలేము సార్. సివిల్స్లో కబులు రాస్తే మార్కులు వేస్తాము అంటే కుదరదు. నీట్గా మా క్వశ్చన్కు ఏం రాయాలో అదే రాయాలి, మీకు తెలిసినంత రాస్తే కూడా వేయడు, ఆడికి కావాల్సిందే కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్. కానీ లాస్ట్ ట్రై చేస్తామని చేశాను ఏదో ఒకటి. ఆ ఇయర్ రాలేదు, అప్పుడు నిజంగా తప్పు జరిగింది. ఎందుకంటే సార్ ఆ థర్డ్ అటెంప్ట్ అనే రెండో అటెంప్ట్లో నాకు ఫెయిల్యూర్ వచ్చింది, కానీ మంచి అచీవ్మెంట్. థర్డ్ అటెంప్ట్లో నేను ఫినిష్ చేయాలి జాబ్ను, చేయలేదు, ఫెయిల్యూర్ తెచ్చుకున్నాను. సో నాకు లాస్ట్ అటెంప్ట్ అవుతుంది. లాస్ట్ అటెంప్ట్లో మీరు ఎంతైనా ప్రిపేర్ అవ్వండి, మీకు ఒక సొగము ప్రెజర్ వచ్చేస్తుంది. ప్రిపేర్ అయినా మీకు ఎప్పుడు అంటే ఇది కాకపోతే ఇన్నాళ్ళు నువ్వు ఏదో ఊహిస్తూ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఊహిస్తూ వచ్చింది పోతుంది. సో అక్కడ ప్రెజర్ ఉంది. బట్ లక్కీగా లాస్ట్ అటెంప్ట్లో నాకు 460 ర్యాంక్ వచ్చింది, సర్వీస్ వచ్చింది, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ వచ్చేసి. అవును, ఆ మొదటి 3 ప్రయత్నాల్లో ఫెయిల్ అవడానికి లాస్ట్ అటెంప్ట్ సక్సెస్ రావడానికి డిఫరెన్స్ కొంత ఉంది. లాస్ట్ అటెంప్ట్లో మీరు మిగతా అటెంప్ట్ కంటే భిన్నంగా మరికొంత ఎఫెక్టివ్గా ప్రిపేర్ అయ్యారు. దాని గురించి బాగా సార్, నేను అప్పటి వరకు 3 అటెంప్ట్లు చదివాను, బాగానే చదివాను, అంటే అర్థవంతంగానే చదివాను. కానీ ఫోర్త్ అటెంప్ట్లో చదివేటప్పుడు కొంచెం ఎక్కువగా వెళ్ళేది. అంతెందుకు సార్, నేను ఒక చిన్న విషయం చెప్తాను. స్ట్రైక్లో ధర్నాలు ఎప్పుడు చేసిన నేను ఐ యూస్ టు అబ్జర్వ్, అంటే నేను వాటిని ఖండించాను. అంటే చేయకూడదు, అది ఎట్లా చేస్తారు మీరు, అది ప్రజాస్వామ్య విరుద్ధమని ఫీల్ అయ్యేవాడిని. ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడిని మీరు మీ వాయిస్ను రైజ్ చేయడాన్ని ప్రజాస్వామ్య వ్యతిరేకమని అనుకున్న భావం ఉండింది నాలో. నేను ఒకవేళ ఆ ఏరియా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే రియల్లీ నేను తప్పుగా దాన్ని సరిగా హ్యాండిల్ చేయను, రఫ్గా హ్యాండిల్ చేస్తాను అలా. కానీ లాస్ట్ అటెంప్ట్ చదువుతున్నప్పుడు గవర్నెన్స్ అంటే ఏంటి, అసలు గవర్నెన్స్కు మూల స్తంభాలు ఏమవుతాయి, ఒక గవర్నెన్స్ రావాలంటే కూడా ఇవన్నీ కూలంకుషంగా చదివినప్పుడు అరే అవి ఎక్స్ప్రెస్ చేయడం, ప్రజలు హర్తాల్స్ స్ట్రైక్స్ చేసినప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ డిసెంట్ను. అలా గవర్నమెంట్ చేసినంత ఎలక్షన్లో ఎక్స్ప్రెస్ చేసుకున్నాను, ఎలక్షన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. మిగతావి కూడా చాలా ఫోరమ్స్ ఉంటాయి, పార్లమెంట్ ఎలానో మీడియా ఎలానో, ఇది కూడా ఒక రకమైన ఫోరం, కానీ శాంతియుతంగా చేయాలి. సరే ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, అంటే నా ప్రిపరేషన్ ఎంత తేడా ఉందో మీరు చూడొచ్చు. అప్పుడున్న ఒపీనియన్కు అప్పుడు అనుకున్నాను ఎస్ నాకు ఇన్నాళ్ళు సర్వీస్ రాకపోవడానికి అర్థం ఉంది, ఎందుకంటే ఐ డోంట్ డిజర్వ్ దెమ్. నాకు అంత తెలియదు కాబట్టి నాకు సర్వీస్ రాలేదు, ఇప్పుడు తెలుసుకుంటున్నాను మేబీ రావచ్చేమో అనేది ఒకటి. ప్రిపరేషన్ మనకి చాలా మారింది సార్, అది మనం చెప్పగలం. అంటే చదివే విధానంలో, చూడడం విధానంలో చాలా మారింది. ఇంకోటి ఎలా చదివే విధానంలో ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కటి, అంటే ఇంతకుముందు నా అభిప్రాయాలు ఏందో చూసుకున్నాను, ఇంతకుముందు నేను ప్రతి ఒక్క విషయం గురించి ఎలాంటి అవగాహన పెట్టుకున్నానో చూసుకున్నాను. ఇప్పుడు ఓకే నా అవగాహన ఇది ఎందుకు పెళ్ళిందంటే నేను ఒక రకమైన మెటీరియల్ కానీ ఒక రకమైన బుక్స్ కానీ చదివింటాను, దీనికి ఇంకొక కోణం చూడనివ్వున్నాను. నేను దీనికే మూసపట్టినట్టు అంటే స్టీరియోటైప్ అయిపోయాను అన్నట్లు లేదు, లెట్ మీ ఓపెన్ అప్ మై సెల్ఫ్ అని ఓపెన్ అప్ అయ్యాను. సో ఓపెన్ అప్ అయినప్పుడు మిగతా మెటీరియల్స్ కూడా చూడటం, మెటీరియల్ కాదు అంటే ప్రింటెడ్ అట్లా కాదు, బుక్స్, మంచి మంచి బుక్స్, అంటే ఆర్టికల్స్ చదవడము, డిఫరెంట్ స్కాలర్స్ రాసినటివి, మ్యాగజైన్స్లో ఉండేవి చదవడం మొదలు పెడితే ఓకే ఈ వ్యూ పాయింట్ కూడా ఉంది, అట్లా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. రెండోది కొంచెం రైటింగ్ చేశాను. అప్పటి వరకు నేను ఎప్పుడు రాసేవాడిని కాదు, తప్పు సార్ రాయాలి. అప్పుడు ఎగ్జామ్స్ కట్టాను, డబ్బులు రాయలేదులేండి, బట్ ఇంట్లో అప్పుడప్పుడైనా రాశాను కొంచెం. అంటే అసలు 0% రాయడం కంటే 10% రాయడం మేలే కదా సార్, ఆ 10% రాశాను. ఇంకోటి అప్పుడు నాకు ఒక కలిసి వచ్చిన ఫ్యాక్టర్ ఏంటంటే అన్నింటికన్నా పేపర్ మారింది సార్. ఈ ప్యాటర్న్ మారడం వల్ల ఇది నాకు కొంచెం దగ్గర అవుతుంది, కొట్ట తెచ్చేలాగా ఉంటుంది ఈ ప్యాటర్న్. ఉపోద్ఘాతాలు అవన్నీ రాయాల్సిన ఇంతకుముందు 60 మార్క్స్ ఉండేవి, బుక్స్ మీద ఆధారపడేది కాకుండా ఓన్ అనాలిసిస్ అవసరం పడేది కదా. ఇప్పుడు అక్కడ నాకు బాగా ఉపయోగపడింది. పాత ప్యాటర్న్
బుక్స్లో చదవాలి, ఏదో మెటీరియల్ చదవాలి, అవన్నీ అంటే బరువు అయ్యేది సార్ కొంచెం. ఇదైతే అనాలిసిస్ నాకు కొంచెం సహకరించింది, ఏదో రాశాను. సక్సెస్ కావడానికి దోహదపడిన మీకు సంబంధించిన ఒక 3 విషయాలు, ఈ విషయాల వల్ల నేను సక్సెస్ అయ్యాను చెప్పాల్సి వస్తే ఏ విషయాలు చెప్తారు? ఒక విషయాన్ని క్లారిటీ ఆఫ్ థింకింగ్ అంటారు, అది ఫస్ట్ ఉండాలి మనకు. అది నాకు అన్ని విషయాలు లేకపోయినా నేను చదివిన కొద్ది విషయాలలో అయినా నేను పెట్టుకుంటాను, అది ఒకటి సార్. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తారా క్లారిటీ ఆఫ్ థింకింగ్ అంటే? అప్పట్లో లోక్పాల్ వచ్చింది, మీకు గమనిస్తే లోక్పాల్ ప్రతోడు సపోర్ట్ చేశారు. లోక్పాల్ యాక్ట్ వేరు, మూమెంట్ వేరు. లోక్పాల్ మూమెంట్ గురించి నేను చెప్తున్నాను. కొంతమంది పబ్లిక్గా జంతర్ మంతర్లు అంతా చేశారు. సపోర్టింగ్ దాన్ని చేస్తే అది ఒక వర్చ్యూగా ట్రీట్ చేశాను. అప్పుడు మనం సపోర్ట్ చేయడమే గొప్ప విషయం. అది ఎంత ఇప్పటికి లోక్పాల్ యాక్ట్ ఉందా సార్ మీకు? ఈ రోజుకి లేదు. ఆ లోక్పాల్ మూమెంట్ రావడానికంటే ముందే అరుణారాయ్ మేడం గారు, హరీష్ మందిర్ గారు వీళ్ళందరూ కూర్చొని లోక్పాల్ యాక్ట్ తయారు చేస్తున్నారు. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉండేది అప్పుడు సోనియా గాంధీ ప్రెసిడెన్సీలో. దే హ్యావ్ సెంట్ ముసాయిదా అంటారు, డ్రాఫ్ట్ బిల్ పంపించారు. నేను ఇది చెప్తాను సార్, ఎందుకు ఇది ఇంత డీటెయిల్గా చెప్తున్నా అంటే చెప్తాను. ముసాయిదా పంపిస్తే వాళ్ళు కొన్ని అబ్జెక్షన్ చేస్తే గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేయలేదు అంటే మళ్ళీ తీసుకొచ్చేది. సో ఏది కానీ ఐడియలిజంలో వర్కౌట్ అవ్వదు, ప్రాక్టికల్లో వర్కౌట్ అవుతుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సడన్గా సమ్ పీపుల్ కేమ్ స్టార్టెడ్ సేయింగ్ దట్ మేము చెప్పింది వేదం, మేము చెప్పింది జరగాలి. ఐ రెడ్ సమ్ ప్రపోజల్స్ ఆఫ్ దెమ్. ఇట్స్ నాట్ రైట్. ఎందుకంటున్నాను సెన్స్, ఇది క్లారిటీ ఆఫ్ థింకింగ్ అన్నారు కదా, ఎప్పుడైతే అది మంచిది కాబట్టి మంచిది నలుగురు అన్నారు కాబట్టి అప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్ కాలేను సార్. జనం నానుడి పట్టడం నాది కాదు, అది వేరే వాళ్ళ పని. నా పని ఏంటంటే ఆబ్జెక్టివ్గా ఆలోచించి, నేను తప్పవచ్చు, ఖచ్చితంగా తప్పవచ్చు, కానీ నాకంటూ ఒక అభిప్రాయం ఉండాలి. నాకంటూ ఒక అభిప్రాయం తప్పుడు అభిప్రాయం కాకుండా కరెక్ట్గానే రావాలి. ఎట్లా వస్తుంది నాకు క్లారిటీ ఉండాలి. నేను ఊరికి అందరూ అన్నారు హరి చక్రవర్తి సార్ మాకు పాఠాలు చెప్పిండు అన్నాడు అంటే మేము ఒప్పుకోం. అది ఒప్పుకుంటే ఇంకా నేను సివిల్ సర్వెంట్ కాదు సార్. నేను ఏదో చిన్నప్పుడు చదువుకున్నట్లు ఉంది. సివిల్ సర్వెంట్ ప్రిపేర్ అవుతున్నారంటే మీ క్లారిటీ ఆఫ్ థింకింగ్ అంటే ఏ విషయం ఇచ్చినా కానీ క్వశ్చన్ చేయాలి, పూర్వఫలాలు అన్నీ తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకొని ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఇదేదో మెటీరియల్ ఇక్కడ వచ్చేసింది రాసుకున్నట్లు, నో, దట్ డజంట్ వర్క్ దట్ వే. మీరు నీట్గా దాని గురించి అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ ఏదైనా జరుగుతుంది, గార్బేజ్ చెత్త ఉంటే మనము మీరు ఏదైనా పేపర్లో చూస్తే 3వ పేజీ సిటీకి సంబంధించింది ఉంటుంది. ఆ 3వ పేజీలో చెత్త ఉన్న వాటర్ లాగింగ్ అన్నా కానీ ఇంతే. ఇక్కడ ఎప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా చాలామంది ఫస్ట్లో ఇంతే ఏముంది వీళ్ళు ఎప్పుడు అంతే కాస్త దాని సొల్యూషన్ తీసుకురావాలి. ప్రతి ఒక్క విషయంలో చెప్పగలగాలి. తప్పవచ్చు, మీరు నేర్చుకుంటారు. మీరు ఆలోచించకనే ఉంటే మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? గాంధీ ఒక మాట అంటాడు సార్, నన్ను గుడ్డిగా సపోర్ట్ చేసేవాడిని నాకొద్దు, కారణంతో నన్ను చంపేంత ద్వేషించేవాడైనా నాకు కావాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు వాడికి రీజన్తో నేను నా వైపు తిప్పుకోగలను. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.